నమస్తే అండి. బాటిల్ సీల్ ఓపెన్ చేస్తున్నా. మన సైలాస్ కిచెన్‌వి పచ్చడి సీజన్ వచ్చేసింది. మా ఇంటి చుట్టూ మామిడికాయలే. సో, ముక్క పచ్చడి పెట్టేద్దాము. మీకు చూపించినట్టు ఉంటది అన్నీ. మీరు పెట్టేస్తారు కదా! లేదంటే నేనే పెట్టి పంపిస్తాను అని వచ్చేసాను. ఇదేమో సైలాస్ కిచెన్ అసలు సీసలు గానుగ నూనె, ప్యూర్ నువ్వుల నూనె ఇది, పల్లి నూనె ఇది. నేను 2 కలిపి వాడతానండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే పల్లి నూనెమో టేస్ట్ కోసం అండి. కానీ ముక్క మెత్తబడతది. నువ్వుల నూనె కూడా అంతే. మనకి నిలువ ఎక్కువ ఉండటానికి కలర్‌ని నిలుపుతది. పచ్చడి కలర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ టీజ్‌గా ఉండాలంటే నువ్వుల నూనె రావాలి, టేస్ట్ ఉండాలి. దానికోసం నువ్వుల నూనె. ఈ 2 కలిపితే ది బెస్ట్ స్మెల్, టేస్ట్, నిలువ అన్నీ పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. అందుకని నేను పల్లి నూనె, నువ్వుల నూనె కలిపి వాడతాను. దట్స్ ఆల్. కొంచెం పల్లి నూనె కంటే కూడా నువ్వుల నూనె క్వాంటిటీ కొంచెం ఎక్కువ పోస్తాను. పల్లి నూనె మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. సో, ముందు ముక్క పచ్చడికి పోపేసేస్తున్నాను. 1/2 కేజీ ముక్కలున్నాయి. 1/2 కేజీకి ఒక 20, 30 గ్రాములు ఎక్కువున్నాయి. అంతే, అరకిలో. అండ్ దీంతో జోకాను. మీకెప్పుడు దీంతోనే చూపిస్తా గదా! దీంతోని 5 గిన్నెలు. 4 కాదు 5. 4 ఏస్తే ఏమైతుందంటేనండి, ఫస్ట్‌లో 4 ఏసేదాన్ని నేను. ఊట ఎక్కువైపోయి ముక్కలు తక్కువవుతున్నాయి. ఇంక ఇట్లాంటప్పుడైతే ఉత్తనే ముక్కమ్మటే ఉండాలి. కొలత ఉండదు నిజానికి దీనికి. కొంచెంగా. కానీ నా పద్ధతి ప్రకారం కొలతతో చూపిస్తే అదొక సాటిస్ఫాక్షన్. ఆయిల్ ఎప్పుడు కూడానండి కిలోకి 150-200 గ్రామ్స్ లోపు పడుతుందండి. కిలో ముక్కలకి 150-200 గ్రామ్స్. ఇప్పుడు నేను రఫ్లీ ఒక 75-100 గ్రామ్స్ తీసుకున్న ఆయిల్. చాలామంది పోపు పెట్టరు ఆవకాయకి, కానీ పెడితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎప్పుడు కట్టేయండి. ఇట్లాంటప్పుడు పచ్చడి పోపు కోసం వేసినప్పుడు ఆయిల్ ఇంతకంటే ఎక్కువ కాగనివ్వకండి. కొన్ని ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసిన, 1 టీ స్పూన్ మెంతులు వేసిన, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసిన. అయిపోయింది మన పోపు. ఇది ఆల్రెడీ ప్రీమిక్స్ కోసం తయారు చేసుకున్న వెల్లుల్లి ఫ్రై అనమాట. అదే కొంచెం వేసేస్తా. ఆవకాయ పచ్చడిలో ఇంగువ మీ ఇష్టం. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వేస్తారు, కొన్ని ప్రాంతాల్లో వేయరు. కానీ వేస్తే కూడా బాగుంటుంది. నేను ఈ పనులన్నీ కూడా స్టవ్ కట్టేసి చేస్తున్నా. ఆవకాయ పచ్చడిలో ఉన్న బ్యూటీ ఏంటంటే స్టవ్తో పని ఉండదు. ఆల్మోస్ట్ అన్ని పచ్చళ్ళ కన్నా అయిపోయింది. ఇంగు వేస్తున్నా. ఒక 1/2 కేజీ ముక్కలకి కదా, ఒక 1 టీ స్పూన్ వేస్తున్నా. చాలు, పక్కకు పెట్టేస్తున్నాను. వెల్లుల్లి ఇక్కడే ఉన్నాయి, ఉరికనే వేసేస్తున్నా. ఇందులో ఆయిల్లో వేసేస్తున్నా. ఈ ఆవకాయకి సరిపోను. ఈ గిన్నెలో 1/2. మీరు ప్రతిసారి ఇదే లెక్క పెట్టుకోండి. ఎంత పెద్ద గిన్నెన్నా తీసుకోండి, మెయిన్ ఆవకాయ పచ్చడి పెట్టుకోండి. 5 గిన్నెల్లో ఒక గిన్నెకి అన్ని కొలతలు చెప్తామన్నమాట. 5కి 1 తలకొట్టి, కొంచెం తక్కువకి ఉప్పు అట్లా చెప్తాం కదా, అట్లాగా 5కి సగం గిన్నె వెల్లుల్లి వేసుకోండి. అలాగే వేసా ఇప్పుడు నేను. పక్కకు పెట్టేస్తున్నా. టడా, ఈ గిన్నెతోనే 5 అండి కొలత. ఇట్లాగా 5 ముక్కలు వచ్చినాయి రఫ్గా. మరీ ఇట్లా నిండు కాకుండా ఇట్లాగా 5 కొలత. దీనికి ఇదిగోండి మన సైలాస్ కిచెన్ పికిల్ చిల్లీ పౌడర్ 341, 355 DD డబ్బీ బడిగి, తేజ మిర్చి. ఈ 5 వెరైటీస్ కలిపితే మన పికిల్ చిల్లీ పౌడర్ రెడీ అండి. చాలా చాలా ఆ చిల్లీ పౌడర్లో కారం శాతం ఎంత ఉండాలి, రంగు శాతం ఎంత ఉండాలి, రుచి శాతం ఎంత ఉండాలి, ఎనర్జీ శాతం ఎంత ఉండాలి, వీటన్నిటికి కనుక కూడా ఫార్ములా ఉంటుంది. ఏది ఎంత కలపాలి అనేది ఖచ్చితంగా ఈ తొక్క తీసి మాత్రమే మనం ఇది రెడీ చేస్తాం. మీరు కావాలనుకుంటే ఇంట్లో ఈ వెరైటీ తెప్పించుకొని చెయ్యండి. క్వాంటిటీస్ మాత్రం సైలాస్ కిచెన్కే సొంతం. ఏది ఎంత వేయాలి అనేది దాన్ని బట్టే టేస్ట్ డిసైడ్ అవుతుంది. అందుకనే 4 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఇయర్ వాడిన వాళ్ళు ఇప్పటిదాకా సైలాస్ కిచెన్ కారం మాత్రమే వాడుతున్నారు. కనీసం ఒక 150-200 మంది కూర్చొని ఈ తొడాలన్నీ తీసి, మిరపకాయలన్నీ కడిగినాక తుడిచి ఆరబెట్టినాక తొడాలన్నీ తీసి అప్పుడు గ్రైండ్ చేస్తే మనకి కారం రెడీ అవుతుంది. 5 ముక్కలకి ఒక కారం నిండుగా, ఒకటే కారం అయిపోయింది. ఇది సైలాస్ కిచెన్దే. ఇది ప్రీ సేల్లో బుక్ చేస్తే మీరు ఇప్పుడు మీకు ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతి పిండి ఉచితం. ఇప్పుడు ప్రీ సేల్లో బుక్ చేస్తే ఏప్రిల్ 1 కల్లా మీ ఇంటికి వచ్చేస్తాయి. ఇవన్నీ బుకింగ్ మాత్రం ఇప్పుడే చేయాలి. ఎన్ని కిలోలు చేస్తే అన్ని కిలోలు ఆ కారానికి సరిపడా ఇవన్నీ వచ్చేస్తాయి. ఉప్పు ఎంత వేయాలి ఇంక ఇందులో అండి, ఎక్కువ తక్కువ అయ్యే ముచ్చటే లేదండి అసలు. ఉప్పు కూడా ఏంటంటే కళ్ళు ఉప్పు మంచిగా ఎండకు పెట్టి దంచిన ఉప్పు ఇది. అందుకే మీకు ఇలాగే దొడ్డుప్పే మంచిదండి. ఇది మాత్రం నిండనివ్వకండి, గిన్నె నిండనివ్వకండి. 90% ఆఫ్ ద గిన్నె తీసుకోండి, సరిపోతుంది ఉప్పు. చెప్పాను కదా, సెకండ్ థాటే అవసరం లేదని. పసుపు మమ్మ అండి జస్ట్. అందుకే మీరు 4 కిలోలు బుక్ చేసినా ఇది ఒక్కటే వస్తుంది పసుపు. ఇదిగోండి పసుపు.
నేను జస్ట్ 1 టీ స్పూన్ పసుపు వేసిన అంతే. ఇకపోతే మెంతి పొడి ఎంత వేయాలి, ఆవపిండి ఎంత వేయాలి, మీరు కారం ఎంత వేసారో అంత ఆవపిండి పడాల్సి. సో కారానికి అందుకనే మీకు కారం ప్యాకెట్కి ఈక్వల్గా 1/2 kg కారం అయితే 1/2 kg ఆవపిండి వచ్చేస్తుంది మీ ఇంటికి. కానీ మీరు సేల్ బుక్ చేస్తే మాత్రం మినిమం పర్చేజ్ 1 kg కంపల్సరీ ఉండాలి. ఇదిగోండి ఆవపిండి వేసేసాం. కారం ఎంత వేసామో అంత ఆవపిండి అయిపోయిందా. మెంతిపిండి ఎంత వేయాలి, అందరికీ పెద్ద డౌట్ ఆ విషయంలో. చాలామంది అసలు మెంతిపిండి వేయరండి, ఇప్పుడు పసుపు వేసినట్టే వేస్తారు. కానీ 1/8 కప్పు వేస్తేనే బాగుంటుందండి, ఆ టేస్ట్ ఉంటుంది. కప్పులో 1/8 అంటే 8వ భాగం. ఇదిగోండి చాలు, అయిపోయింది మా పని. అయితే మీ అందరికీ ఇంకొక డౌట్ వస్తుంది, ప్రీమిక్స్ ఉండాలి కదా, మేము చాలాసార్లు ప్రీమిక్స్ కొన్నాం కదా అంటే ప్రీమిక్స్ కూడా అదే చెప్పబోతున్నాను. 1/2 kg 600 గ్రాములు ముక్కకి 1 ప్యాకెట్ ప్రీమిక్స్ వేస్తే ఇవన్నీ కూడా మీరు కొలుచుకొని వేసుకునే పని లేదు. ఇందులో A to Z ఉన్నాయి. ఉప్పు, పసుపు, కారము, మన పోపులో వేసిన మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, ఇట్లా వేయించి డ్రై చేసిన వెల్లుల్లి కూడా కొలచక్కర్లేదు, ఏదీ లేదు. ముక్కలు కలపటం, ఈ ప్రీమిక్స్ కిలోకి 1/2 కిలో కలపండి. కొంచెం ఊట ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 600 కలపండి. 300కి 1/2 కిలోకి 300 గ్రాముల చొప్పున. నేను ఇంట్లోకి అయితే మాత్రం 1/2 కిలోకి 1/4 కిలోనే కలుపుతాను. సో ఇది కలిపితే అయిపోయింది మీకు ఈ పచ్చడి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. మామూలుగా ఎప్పుడు ఏం చేస్తామంటే పెద్ద ఆవకాయ పెట్టినప్పుడు ఆయిల్లో ముక్కలు కొంచెం కడిగి అంటే కొంచెం పసుపు వేసి ఆరనిచ్చినాక పెడతాము. ఇది ముక్క ఆవకాయ టెంక గట్టిగా లేదు కదండి, తొందరగానే మెత్తబడుతుంది, టెంపరీ కోసం. అయిపోయింది పచ్చడి. మన కథ కమామేషు పచ్చడి అన్నీ అయిపోయినాయి. ఈ 1 month ఇదే ఈ పచ్చడి. మా ఇంటికి ఎవరు వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళా కానీ ఇదే సీసాలో పెట్టి తీసుకెళ్తా ఉంటా. చెప్పిన రేపే ఒక 5 kg ప్రీమిక్స్ చేయండి, నేను గిఫ్ట్లు ఇచ్చేదే చాలా మంది ఉంటారు, ప్రీమిక్స్ చేస్తే నేను ముక్క ఆవకాయ పెట్టేస్తాను అని. ఆవపిండి మీకు అనిపిస్తుంది ఎర్రగా ఉంటే ఇప్పుడు ఇలా కనిపించడానికి తెల్లగా అయింది కదా, ఇప్పుడు ప్రీమిక్స్లో కూడా కారం అంతా కాదండి. నూనె వేడి చేసి కలిపిన తర్వాత ఆవపిండి ఘాటుకి ఆ కారం కలర్ వస్తుంది, మంచిగా ఎర్రగా వస్తుంది. మన కారంకి అసలు ఇప్పటిదాకా ఈ రోజు దాకా వంకలేదు. దానికి కారణం చెప్పాను కదా, గుంటూరు వెళ్ళి రీసెర్చ్ చేసి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క మిరపకాయ తీసుకొచ్చి, కర్ణాటక నుంచి ఒకటి, కేరళ సైడ్ నుంచి ఒకటి, గుంటూరు నుంచి, తెలంగాణ నుంచి, వరంగల్ నుంచి, మన బాడిగ ఊరు నుంచి, అక్కడి నుంచి ఈ మిరపకాయలు సెట్ అయితేనే మనకి కారం వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు. లాస్ట్ ఇయర్ ఎప్పుడు చాలామంది వాడే సమ్ 4 mangoes ఏదో పికిల్, అది పచ్చడి అనగానే అది తీసుకొస్తారు కదా, దానికంటే ఎక్కువ సేల్ మన సైలాస్ కిచెన్ కారానికి వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎస్, క్వాలిటీ ఇస్తే కనుక అందరూ ఊరికనే కొన్నాళ్ళు కాదు కదా, ఇది 4th ఇయర్లో కూడా కొన్నారంటే క్వాలిటీ నచ్చబట్టాయి కదా, దానికోసం ఇంకా జాగ్రత్తగా తయారు చేస్తున్నాం ఎప్పటికప్పుడు. అయిపోయిందండి, ఆయిల్ పోస్తున్నా. పోపు రెడీ అయిందా, చల్లారింది కొంచెం. నేను మీకు ముచ్చట చెప్పేలోపు మళ్ళీ ఆయిల్ కలపాల్సి వస్తే కూడా నేను నువ్వుల నూనె ఎక్కువ కలుపుతాను, పల్లి నూనె కన్నా కూడా. నువ్వుల నూనె కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, కానీ దానికి తగ్గట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి అసలు ఎప్పటికీ స్మెల్ రాదు. ఈసారి మేము ఇంకో ప్లాన్ కూడా చేసాము, కాసి చల్లార్చి అమ్ముదాం నూనె అని. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, చూస్తాను. ఒకవేళ చేస్తే కనుక ఆ పని మీకు చెప్తా కదా, రీల్లోనో అందులో రేపు ఈ పాటికి నీళ్ళు ఊరుతుంది పచ్చడి, నూనె పైకి తేలుతుంది. దట్స్ ఆల్. ఫస్ట్ రోజే నూనె మొత్తం కలపకూడదండి, మా అత్తగారు చెప్పేవారు. టైట్గా ఉండాలి. 3వ రోజు నూనె పైకి తేలిన తర్వాత కావాల్సినంత నూనె కలుపుకోవాలి. దానికి కారణం దానివల్లనే ముక్క మెత్తబడకుండా ఉంటుందట. నేను మీకు టిప్స్ అన్నిటితోనే ఆవకాయ పచ్చడి మళ్ళీ పట్టి చూపిస్తాను. ఇది జస్ట్ ముక్క ఆవకాయలాగా పిల్ల ఆవకాయ. దట్స్ ఆల్ అండి. మీరు కావాలంటే ఈ రోజే తినండి, లేదంటేనేమో ఇదిగోండి మంచిగా జాడీకి ఎత్తండి, రోజు కలపండి. 3వ రోజు నుంచి అద్రిపోతుంది అంతే. ఇంకా ఇట్లా పొడిగానే ఉండాలి, మొత్తం ఆయిల్ ఇప్పుడే వేయకూడదు. ఆవకాయ ఎప్పుడు కూడా ఇట్లా ఒత్తి పెట్టండి, గాలాడకుండా ఒత్తి పైనంగా బట్ట వేసేసి దాని మీద మూత పెడితే ఆవిరి పీల్చేసుకుంటుంది, ముక్క మెత్తబడి నీరు ఊరుతుంది. చలో దీన్ని ప్రిజర్వ్ చేద్దాం. ఇది మన అదిరిపోయే ఆవకాయ. అమ్మని మర్చిపోవద్దు, ఆవకాయని మర్చిపోవద్దు. అందుకనే అన్నం ఉండాల్సిందే, దీంట్లో తిరగాల్సిందే, అది ముద్దలు చేతులు మారాల్సిందే. నీళ్ళు ఊరుతున్నాయండి నోట్లో, మనసులో ప్రేమ కూడా ఉప్పొంగుతుంది. రండి, ఎవరు ఫస్ట్? మా టీం కనీసం 4-5 ఉన్నారు ఇక్కడ, ఎవ్వరు కనిపించరు, వాళ్ళ చేతులు మాత్రమే వస్తాయి మీకు. 1
2 3 4 5 నేను 6 ముచ్చటగా ముగ్గురం కాదు 6గురం ఉన్నాం ఇక్కడ. ఎలా ఉంది ఉప్పు కారం అంతా గర్ల్స్ టీమ్? సరిపోయిందా ఉప్పు కారం అన్నీ? ఎల్లుండికి ఇంకా బాగుంటుంది మనకి. ఓం నమ శివాయ. ఈ సంవత్సరం ఫస్ట్ ఆవకాయ ముక్క పచ్చడి కూడా సేల్కి పెడతానండి, షూర్గా, ఫర్ షూర్. కాకపోతే ఆవకాయ ఉన్నంత నిల్వ ఉండదు, మీరు 15 డేస్లో కన్జ్యూమ్ చేసేయాలి. మా దగ్గర 5 డేస్ పోయినా మీరు ఒక 10 డేస్లో కన్జ్యూమ్ చేస్తారంటే మాత్రం ముక్క పచ్చడి సేల్ పెట్టగానే రీల్ చేస్తాను, టేస్ట్ చేయండి. ఆవ ఘాట్ ఎంత బాగుందంటే నిజంగా, దీనికి పులుపు యాడ్ అవుతుంది 2 రోజుల్లో, అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్. చలో ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ముందే ప్రీ సేల్ బుక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మీకు ఏంటంటే మామిడికాయలు ఎప్పుడు వచ్చినా కానీ మన దగ్గర వెపన్స్ రెడీగా ఉంటాయి. చక్కగా ఇవి రెడీగా ఉంచుకుంటే అది రాగానే వేసి కలపటమే. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.